నానే చూడు ఇక్కడ చూడు చూసి ఇందాక 15 రైట్ ఓకే డన్ सावित्री कुमार आसाराम कृष्णवाणी कृष्णा योग्यला वेंकटलक्ष्मी कृष्णा उन्नल्ला अमृता गन्नारम गौरम्म गन्नारम कोचय्य सारिडी अंजनेय सारिडी कोचय्य अली हुसैन योग्यला ललिता यादయ్య सारिडी नागम्म उन्नल्ला मोगम्म गन्नारम सन्नయ్య ये अमृता गोपाल डब्बू रोजा अर्जुन उड़ुप यादయ్య साविडी रेणुका कोचయ్య योग्यला भारती कुमार योग्यला शोभा दासु गुड्डल्ला भारती कृष्णయ్య साविडी निर्मला जहेरा जवान अब्बास गुड्डल्ला अमृता भुजंगराव देवी सावित्रीबाई अजिगल्ला रेणुका गोपाल कृष्ण गुड्डल्ला भाग्यलक्ष्मी रामचंद्र साविडी यादम्మ योग्यला लिंगम्మ अशोक साविडी अक्कम्మ वेतయ్య गुड्डल्ला रजिता सुभाष गन्नारम संतोष संजीवुलु गन्नारम శ్రీనివాస్ యాదయ్య योग्यला सत्यम्మ साविडी बायराज बालराज अजिगल्ला कोचయ్య योग्यला सत्यम्మ मल्लेशम गुड्डल्ला ज्योति रंगराजु पल्ले पद्म కిరణ్ కుమార్ अजिगल्ला लक्ष्मी मोहन गुड्डल्ला पद्म गुड्डल्ला संतोष कुमार बी निर्मला पापయ్య जय नवनीता राजु गुड्डल्ला कृष्णम्మ मुर्गगल्ला नवनीता गोपाल गुड्डल्ला ज्योति अशोक साविडी भाग्यम्మ कृष्णయ్య कोक्कंड पारिजात रवि गन्नारम मंजुला कोचయ్య गुड्डल्ला शैलजा लक्ष्मण गुड्डल्ला कोचయ్య योग्यल्ला मंजुला शिवचंदर जे नागराजु कोत्ता संतोष कुमार एम दुर्गा नंदकिशोर नजिया काजापाशा చింతకుంట సప్న గుడ్డల నర్సింహులు ఆమడ రత్నమ్మ ఏ ప్రతాప్ రెడ్డి కడికే షకీరా బేగం ఇస్మాయిల్ ఇదంతా కూడా ఇంటి స్థలం కలిగి మేము కట్టుకుంటామంటాం లిస్టు తర్వాత మాకు ఇల్లు స్థలం లేదు ఇల్లు లేదు అద్దె కుటుంబం లిస్ట్ అవుతున్నాయి అండి ఒకసారి గుడ్డొల్ల ఇందిర వడ్ల కంసమ్మ గుడ్డొల్ల విజయ జొగ్యల్ల అన్నమ్మ మంటొల్ల రాములు साविडी बालराजु जोग्यल्ला ज्योति अंजయ్య गन्नारम माधवी शिवकृष्ण कट्टेल मानम्म जोग्यल्ला पद्मा जोगिनाथ मुर्गगल्ला लावण्य देवेंद्र साविडी प्रवीण राजवरम बालम्म कोटయ్య डब्बू कृष्णवेणी जोग्यल्ला पोचम्म गोदावरीपल्ली रेणुका मोहन सती श्वेता राजशेखर जोग्यल्ला सरला कोचయ్య जोग्यल्ला सावित्री रामुलु गन्नारम स्वर्णलता मल्लेशम राजवरम लावण्य शिवయ్య పెద్దకొల్ల పోచమ్మ సావిడి రేఖ పోచయ్య అజ్జిగల్ల వెంకమ్మ అజ్జిగల్ల సత్యమ్మ పెద్దకొల్ల భాగమ్మ సాయిలు ఎస్ రత్నకళ అంబెలిగి అన్నమ్మ డప్పు మౌలమ్మ శివ అజ్జిగల్ల ఎల్లమ్మ యొగ్గల్ల అంజమ్మ డప్పు మంజుల యాదగిరి అజ్జిగల్ల యాదమ్మ జయ రేఖ బ్రహ్మనవర్ యాదమ్మ గన్నారం సత్యమ్మ साविडी कोचम्म पेदकल्ला लक्ष्मी कृष्ण गन्नारम यादव वीरेशम साविडी मधु डब्बू लक्ष्मी योग्यल्ला अनसूया राजु स्रवंती योग्यल्ला दुर्गम्म कोंड भाग्य जगदीश्वर साविडी शोभा पेदकल्ला सत्यम्म गन्नारम लक्ष्मी मल्लेशम साविडी दिव्या क्रांति कुमार साविडी गन्नम्म गुड्डल्ला नागमणि अजिगल्ला लक्ष्मी योग्यल्ला दुर्गయ్య अजिगल्ला लक्ष्मी सुमन मुदकोल्ला समलता मुदकोल्ला राजु गन्नारम प्रमिला गणेश लक्ष्मी इंद्रुडु वर्मदाय के यल्लम्म बागయ్య मुदकोल्ला सोनी प्रवीण कुमार योग्यल्ला कृष्ण साई बाबा के शोभा सत्तయ్య गुड्डल्ला मोगलయ్య मुदकोल्ला दुर्गा मुदकोल्ला अनिता योग्यल्ला लक्ष्मी मुदूरु संगीता के मुदूरु भोगरी सरिता बी राजु डब्बू लक्ष्मी
డాక్టర్ భారతమ్మ అశోక్, ముచ్చగల్ల బుజ్జమ్మ, మహమ్మద్ హుసేన్ అలీ, దన్నారం గీతా శ్రేణు, కొడంగని సునంద, దన్నారం బాలమణి, ప్రేమిటి బాలమణి, ఉజ్వల్ల పూలమ్మ, సంజీవులు, రూప కృష్ణ, రామసాగర్ కృష్ణ, మధుసూదన్, సమీమా బేగం, హుసేన్, గౌరీ శ్రవంతి, కొత్త గాయత్రి, కె విజయశ్రీ అర్జున్, బుచ్చిరెడ్డి గారి స్వప్న, అలారి భవానీ మురళీకృష్ణ, కొత్త కమల, మహమ్మద్ జహీర్ అలీ, బి కృష్ణవేణి, అజ్జిగల ప్రవీణ సుధాకర్, మృణాలిని, దుర్గాప్రసాద్, నిమ్మగల్ల వినోద్ కుమార్, జొత్యల సుమలత, కలాలి తుల్జమ్మ, పోయిటి శబల, పోయిటి మల్లేశం, షహీద్ ఇర్షాద్ హుసేన్, సకీనా బాను, పోయిటి మల్లేశ్వరి, శ్రీకాంత్, దన్నారం లలిత. ఇదంతా కూడా ఇంకా తర్వాత రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మానయ్య, కొండపాటి గోవర్ధన్ గౌడ్, సోమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, జొత్యల గంగమ్మ, సుదర్శన్, మఠం విజయ, అర్షద్ హుసేన్, భాగ్యలక్ష్మి, రామేశ్వర్ సావిత్రి, సజ్జల దాసు, ఇంజల గంగల, ఇంజల గోదయ్య, విష్ణువర్ధన్, సావిని బాలరాజు, జొత్యల రామ్మనోహర్, ఇంజల పోచయ్య, ఇంజల శ్రీవాణి. దీంట్లో ఎవరైతే పేరు రాలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ చేసుకోవాలి. వచ్చిన పేరు పైసలు లేదు. ఈ అప్లికేషన్ అన్ని కూడా దీంతో పాటు జమ అయిన తర్వాతనే అతను సజ్జన అయితే మళ్ళీ ఏంటంటే ఈ లిస్ట్ మీరు పిలిచారు. ఈరోజు 14వ వార్డులోని ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ భరోసా ఇళ్ల విషయంలో కానీ, ఇందిరమ్మ రేషన్ కార్డు కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇంకా కొన్ని వాగ్దానాలు చేయడం మా గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయినందున మేము ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమం అంబేద్కర్ భవన్లో పెట్టడం జరిగింది. దామోదర్ రాజనరసింహ కమిటీ హాల్ ఇక్కడ మా గల్లీ పెద్దలతోటి నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న కొంతమంది పేర్లు రాలేకపోయినాయి. ఆ పేర్ల కోసం మళ్ళీ మాకు ఇక్కడ ఇబ్బందిగా మారిందని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాని ద్వారా ఈ ప్రజాపాలనలో భాగంగా
రాని వారికి అన్యాయం జరగదని చెప్పేసి ఈరోజు ప్రజాపాలన పెట్టేసి దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అందులో మేము 251 దరఖాస్తు ఇంతకుముందు పెడితే అందులో 175 మాత్రమే రావడం జరిగింది. అందులో ఇల్లు లేని వారు 94 మంది ఉన్నారు. ఇల్లుండి కట్టుకొని వారు 74 మంది ఉన్నారు. కాకపోతే ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా మాకు 100-150 ఇండ్లు అవసరం ఉంటుంది. దీన్ని కూడా మేము మా ప్రియతమ నేత దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మా గల్లీ ఇప్పటికే చాలా వెనుకబడి ఉంది. లేని వారు చాలామంది ఉన్నారు. మా గల్లీలో చాలా అంటే చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఎవరు సొంత భూములు లేవు, సొంత ఇల్లు లేవు. దానిలో భాగంగా మేము ఇంతకుముందు సర్వే చేస్తే కూడా సర్వే దాంట్లో కూడా చెప్పడం జరిగింది. దాంట్లో సగం మంది పేర్లు రాలేకపోయినాయి. ఈ అధికారులు కూడా ఉన్నవారి పేర్లే డబుల్ రాస్తున్నారు. అట్లా రాయకుండా పై అధికారులు దీని మీద స్పందించి మళ్ళా రిపీట్ కాకుండా లేని వారికి నిజమైన అర్హులకు ఇప్పుడు పెట్టే ప్రతి ఒక్క అప్లికేషన్లో భాగంగా అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చేసే కార్యక్రమానికి ఇక్కడ మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ, కుడుం యాదయ్య, కృష్ణ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మాకు సహకరించి మా ప్రోగ్రామ్ను సక్సెస్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా అందరూ మన అధికారులు కూడా రావడం జరిగింది. అందరూ వచ్చేసి లాంఛనంగా ఇక్కడ మేము 50 లక్షలతోటి కూడా ఇక్కడ సీసీ రోడ్డు, డ్రైనేజ్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అక్కడ కూడా మేము కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ జరిగింది. దానిలో మా దామోదర్ రాజనరసింహ సార్ గారితో మేము మాకు ఇంకా వర్కులు కావాలి, మా గల్లీకి ఇంకో 2 కోట్ల రూపాయల దాకా అవసరం ఉంటుంది. కాబట్టి మేము కూడా మా గల్లీ ద్వారా మా పెద్ద మనుషుల ద్వారా కూడా తీసుకెళ్ళి మా గల్లీని అభివృద్ధి పదంలో నడిపాలని చెప్పేసి మేము కోరుతూ మా ప్రోగ్రామ్ సక్సెస్ అయినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మళ్ళా రాజ్యం మా ప్రభుత్వం వచ్చి ఇప్పటిదాకా 20,000 నుంచి మేము ఎస్సీలము ఎక్కడ రాజ్యాంగ రకం ఉన్నాము. ఇప్పుడు మా సిఆర్ దామోదర్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ వచ్చిండు. ఈ కంపెనీలు కూడా వచ్చింది ఆయన్ని. అప్పుడు ఇన్కమ్ ఇల్లు ఇచ్చింది కూడా ఇందిరామని. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఎవరు ఏం సాయం చేయలేరు. మధ్యలో ఉన్న ప్రభుత్వం ఉన్నా కూడా మాకు ఇలాంటి సాయం చేయలేరు. ఈ కళలు ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది దామోదరు మళ్ళీ మాకు ఇదే కమిటీలు సాయం చేసి కొత్తగా కట్టిపోయాలని ఆయన ఇళ్ళకేయాలని కోరుతున్నాము. మళ్ళీ ఇందిరా ఇల్లు ఇచ్చింది మన దామోదర్ సారే. ఇప్పుడు కమిటీలు కూడా కట్టిస్తారు మన దామోదర్ సారే. ఆయన ధన్యవాదాలు.